నీతి నిజాయితీ అంటే ఏంటో దేశం చూసింది అని కూడా చెప్తున్నారు. సో ఆనాటి అనుభవాలను ఏమైనా పంచుకునే ప్రయత్నం చేస్తారా? నేను ఆర్ఎస్ఎస్ ముఖ్య శిక్షకుగా ఉండేవాడిని. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గౌరీ శంకర్ గారు, కుమారస్వామి గారు మా ఇంట్లోనే ఉండేటువంటి వాళ్ళు. అర్ధరాత్రి సడన్ గా, మామూలుగా ఉదయం ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళాలి, అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేసేసి మేము బయలుదేరుతున్నాము, నువ్వు కూడా దయచేసి బయటికి రావద్దు అన్నారు. బట్ నేను అప్పటికి వయసు ఎంత, నేను 1961లో పుట్టినా, అది 75లో, అంటే 14 సంవత్సరాలు. ఉదయానికి అంతా కూడా మా ఇంటికి పోలీసులు వచ్చారు, నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. 2-3 దెబ్బలు కూడా పడ్డాయి అనుకోండి. రైట్, నిజం చెప్పు నువ్వు అది ఇది. నేను అడిగాను, అరే బాబు నాకేం తెలుసు నాయన అంటే, ఆర్ఎస్ఎస్ లో ఉన్నావా? ఎస్, ఆర్ఎస్ఎస్ లో ఉన్నా. మరి ముఖ్య శిక్షక్ అన్నారు, నువ్వు ముఖ్య శిక్షక్ అనుకుంటే నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి అన్నాడు. అరే బాబు, శాఖలో జరిగేటువంటి వాడిని ముఖ్య శిక్షక్ అంటారు, మన వయస్సు కాదు, బాలశాఖ ఉంటుంది, దాంట్లో 8 సంవత్సరాల వాడు కూడా ముఖ్య శిక్షక్ ఉంటాడు. ఆ విధంగా నేను ముఖ్య శిక్షకుని ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ అక్కడికి వచ్చారు. దానికి సంబంధించి ఒక పెద్ద మొమెంటం లాగా వచ్చే వాళ్ళకి వాళ్ళు మమ్మల్ని వదిలేసేసారు. నా వయసు అంతా 14 సంవత్సరాలు, నాకేం తెలుస్తుంది, ఇప్పుడు 9th క్లాస్ లో ఉన్నాను. ఇట్లాంటివి కొన్ని వందల సంఘటనలు, వేల సంఘటనలు ఉన్నాయి. ఎంతమంది ప్రజాస్వామ్యవాదుల్ని అందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం, చిత్రహింసలు పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో రహస్యాలు తీసుకొని రావాలని ఉండడం, రహస్యాలు లేకపోయినా కూడా పోలీసులు వాళ్ళ యొక్క సిగరెట్లతో వాళ్ళ యొక్క శరీరాన్ని కాల్చడం, చేతుల్లో గోళీలు పెట్టేసి దాని మీద కుర్చీలు పెట్టేసేసి దాని మీద వాళ్ళు కూర్చొని వికటాటహాసం చేయడం. ఆ రోజు ఇంతకుముందే మన సోదరుడు చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారు నిస్వార్థపరుడు, మొరార్జీ దేశాయ్ గారు నిస్వార్థపరుడు, వాజ్పేయి గారు నిస్వార్థపరుడు, అద్వానీ గారు నిస్వార్థపరుడు, వీళ్ళందరినీ కూడా జైల్లో వేశారు కదా. అసలు ఏం జరిగింది? వీళ్ళు ఏమన్నా తప్పులు చేశారా? కేవలం ఆమె యొక్క ఎన్నిక చెల్లదు అని రాజనారాయణ గారికి సంబంధించి ఒక దాంట్లో ఆమె ఓడిపోతే తప్పుడు కార్యకలాపాల కారణంగా ఆమె ఎన్నిక చెల్లదు అన్నారు. చెల్లదు అంటే నీకు ఇంకా దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ లో నువ్వు పాల్గొనాల్సిందే. లేదనుకుంటే నువ్వు ఇంకోటి చేయాల్సిందే. ఆ రోజు స్టే తీసుకొని వచ్చేసేసి అప్పట్లో అంతా